హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లీడ్ క్యాప్ భూముల పరిరక్షణ సమితి నూతన కమిటీ ఎన్నిక జరిగింది. లీడ్ క్యాప్ భూముల పరిరక్షణ రాష్ట్ర కమిటీ నిర్మాణం జరిగింది. ఈ కమిటీకి చైర్మన్ వీరస్వామి పల్లెలు, వైస్ చైర్మన్ గా డాక్టర్ రాజమౌళిని ఎన్నుకున్నామని, అదేవిధంగా అడ్వైజర్స్ గా ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ కాసింను ఎన్నుకున్నారు. రేపు జరగబోయే భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న భూములను పరిరక్షించడమే కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. భూములు మాకు లీజుకి ఇచ్చి మాకు గవర్నమెంట్ ఏదైతే టిఎస్ఐ పాస్ కింద ఏ విధంగా అటువంటి ఫెసిలిటీస్ ఇస్తుందో ఆ ఫెసిలిటీస్ ఇస్తే డెఫినెట్ గా మేము ముందుకు తీసుకెళ్లి వీళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తాము. ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళని కూడా ఇలా భాగస్వామ్యం చేయడమా, అది మొడాలిటీస్ అని తర్వాత చేద్దాం సార్ అని అన్నారు. కానీ బడ్జెట్ ఇవ్వలేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు మళ్ళీ గవర్నమెంట్. దానికి కేసీఆర్ పూర్తిగా వ్యతిరేకం చేశాడు. ఎందుకంటే ఆ భూములను సిద్దిపేటలో కమిషనర్ ఆఫీస్ కు, వేరే జాగాల రైతు వేదికలకు అక్కడక్కడ కొంత భూమి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలిలో మరి ఇతరులకు లీజుకి ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్ లోనే. సో ఈ విధంగా వాళ్ళ భూములను అన్యాక్రాంతం అంటే అఫీషియల్ గానే ఇప్పుడు జయరావు గారు చెప్పినట్టు గవర్నమెంట్ భూములు కంటే గవర్నమెంట్ తీసుకో దేనికని ఉపయోగించుకోవచ్చు అని. మరి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంటే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఆర్థికంగా ఈ కులాలు అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో లెదర్ పార్కులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నామంటే మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? శాతం జనాభా ఈ ఓట్లు సాలీడు మనకు పడాలంటే ఏం చేయాలని ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకొని వీళ్ళకి భూములు ఇవ్వాలి. భూములు లేని వాళ్ళు ఎవరు ఈ దేశం అంటే దళితులు. భూములు లేని వాళ్ళు దళితులు కనుక దున్నుకోవడానికి ఈ భూములు ఎకరం భూమి, 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి ఎంత అయితే అంత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత భూములు ఇచ్చారు. ఆనాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ భూములు కొద్ది మేరకి ఇప్పుడు కొద్దిపాటి వ్యవసాయం చేసుకోగలిగే అవకాశం ఉంది అంటే దళితులకు మాన్యం భూములు ఉన్నాయి. అది నైజాం తెలంగాణలో అయితే నైజాం పిల్లల్లో మాన్యం భూములు ఉన్నాయి. మాదిగొల్ల మాన్యం అని అంటారు. ఈ మాదిగొల్ల మాన్యం ఎందుకు ఇచ్చారు అని అంటే ఊరికంతా వీళ్ళు సేవ చేసి పెడతారు కనుక చెరువు కింద ఇంత మాన్యం ఇస్తే ఆ మాన్యము ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేసుకుంటారు. దాంట్లో గింజలు తినడానికి ఉపయోగపడతారు.